నమస్కారం ఎల్లాటి న్యూస్కి స్వాగతం. అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నిర్మాణ పనులకు ప్రభుత్వ పాద శ్రీనివాస్తో పాటు కలెక్టర్ భూమి పూజ నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 31 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ప్రహారీ గోడతో పాటు ఆర్చి నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి నిత్యం రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని, భక్తులకు మెరుగైన సౌకర్యాల అందించడమే దేవాదాయ శాఖ ముఖ్య లక్ష్యం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నాగారపు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పిల్లి కనకయ్య తదితరులు ఉన్నారు. అగ్రహారం జోడాంజనేయ స్వామి సన్నిధిలో సుమారు 30 లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ప్రాకారము, ఆర్చి గేటుకు సంబంధించినటువంటి నిర్మాణం చేయాలని చెప్పని ఒక ఆలోచనతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు అనేక మంది కూడా స్వామివారిని దర్శించుకోవడం, శ్రీ జోడాంజనేయ స్వామి సన్నిధిలో ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో చిన్న జయంతి, పెద్ద జయంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కార్తీక మాసం సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం ఈ ప్రాంతంలో వచ్చి స్వామివారి సన్నిధిలో చేయడం, ఇతరత్ర సువిశాలమైనటువంటి స్థలం ఉంది కాబట్టి అంచెలంచెలుగా అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని, ఓ పక్కన వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోయే క్రమంలో అక్కడ రాజన్న ఆలయ అభివృద్ధి, వేరేల పట్టణ అభివృద్ధితో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిని కూడా కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు 30 లక్షల రూపాయలతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆలయ అంతర్భాగంలో ఉన్నటువంటి గర్భాలయం సంబంధించి దానిలో గ్రానైట్ను ఇతరత్ర కూడా ఇంజనీర్లకు ఇప్పుడే కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ లోపల కూడా నూతన పద్ధతుల్లో రాయిని వేసేటువంటి సందర్భం, పాత ఉన్నటువంటి స్థానంలో కొత్తగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దశల వారికి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల కోరిక మేరకు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పూజారుల కోరిక మేరకు ఇక్కడ కూడా మరి మేలని అభివృద్ధి చేస్తామని వాటి సందర్భం చెప్తూ, ఈ లక్ష్మీనరసింహ స్వామి మాట వారు మాట్లాడిన ప్రతి మాటపై చర్చ జరుగుతూ ఉంది. వీటిని వేచి ఉన్న కలెక్టర్ గారు కానీ, నేను కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ఆర్కిటెక్టులు కానీ, స్థపతులు కానీ, పూజారులు కానీ, వేద పండితులు అందరం కూడా వారు చెప్పిన అంశాలను కూడా క్రోడీకరించుకొని మరి భక్తుల మనోబలకు అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా వారి సూచన సలహాలు ఇస్తే తీసుకుంటాం, ఇవ్వాలని కోరుతున్నాం. వారి ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగుతున్న సందర్భంగా తెలియజేస్తూ దాంట్లో అభివృద్ధి పథకంలో తీసుకుని పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం.